హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో ఈరోజు వచ్చేసి నేను మీకు వ్లాగ్ షూట్ చేసి చూపిస్తున్నాను. మీకు చెప్పాను కదా, ఈ చుట్టుపక్క మొత్తం అందరూ భీమవరంలో మొత్తం అందరూ నా రిలేటివ్స్, నా ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు అందరూ కూడా. అయితే భుజబలపట్నం మీకు తెలిసి ఉంటుంది, బుదలాపట్నం అంటారు, కైకలూరు దగ్గర ఆకివీడు అవి దాటాక అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం. 2 days ఉందామని చెప్పి. యాక్చువల్గా నేను ఇన్ని ఇయర్స్ అయినా సరే నేను పుట్టి ఒక్కసారి వెళ్ళినట్టున్నాను అంతే. సో తర్వాత అందరం వెళ్దాము అని చెప్పేసి ఇంకా బయలుదేరామన్నమాట. అయితే అక్కడికి వెళ్ళే ముందు మాత్రం మేము ఇలా రెడీ అయిపోయాం. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాము. తమ్ముడు చందు ఒక బైక్, తర్వాత అమ్మ వాళ్ళు కార్లో వెళ్ళారు, నేను రిషి ఒక బైక్. ఎందుకంటే మా ఇద్దరికి కూడా కార్ వేసి అస్సలు పడదు. ఇంకిద్దరం విడిగా బండి మీద వెళ్ళాం అనమాట. సో ఇది నా అవుట్ఫిట్. ఇది వచ్చేసి బ్లాక్ టాప్ కదా, కింద స్కర్ట్ వస్తుంది అనమాట ఇలాగా. సో మేము స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి నియర్లీ 1 hour పడుతుందండి. సో బైక్స్ కాబట్టి మాకు ఏం ప్రాబ్లం లేదు. సో వెళ్ళే దారి కూడా మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. బుదలాపట్నం కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను చుట్టుపక్కల అంటే భీమవరం సరౌండింగ్స్లో కానీ, అటువైపు కానీ ఏరియాస్ కానీ, లొకేషన్స్ అవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో మీ అందరికీ చూపిద్దామని చెప్పి సరదాగా షూట్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే అక్కడికి వెళ్ళాక కూడా మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామో, ఎన్ని స్పెషల్ రెసిపీస్ చేసామో కూడా మీ అందరికీ చూపిస్తాను నేను. సో మార్నింగ్ అందరూ వెళ్ళిపోయారండి. ఒక 5 minutes డిఫరెన్స్లో వెళ్ళాను అనమాట. సో బండి మీద వెళ్తుంది నేను, రిషి, వెనకాల తమ్ముడు వాళ్ళు వస్తున్నారనమాట. సో వాళ్ళు నాకు వీడియో షూట్ చేసి పెట్టారు. నేను అడిగాను, నాకు హోల్డ్ చేయడం కుదరదు కదా బైక్ డ్రైవ్ చేస్తూ. సో వాళ్ళు షూట్ చేసి పెట్టారనమాట. సో చూసేయండి ఎలా ఉందో. ఇది అక్కవాడి ఇల్లు. చాలా చాలా బాగుంటుంది. చుట్టూ అంతా కూడా చాలా సింపుల్గా కూడా ఉంటుందన్నమాట. మేమందరం నియర్లీ ఒక 8 members వెళ్ళిపోయామండి. ఒకేసారి 8 members వెళ్ళిపోయామన్నమాట. అందరం సరదాగా గడపొచ్చు అని చెప్పి 2 days వరకు. దియా మాత్రం రిషిని అస్సలు వదలలేదండి. ఏంటో మరి రిషి మీద ఒకేసారి దియాకి బాగా బాగా ప్రేమ పెరిగిపోయింది. దాన్ని వదిలి ఉండట్లేదు, అది ఎత్తుకోకపోతే ఊరుకోవట్లేదు. అసలు ఎలా ఉందంటే, దియాకి మాత్రం ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే మేము మార్నింగ్ లేచి రెడీ అయ్యాం కదా, 4:30కి లేచాం అమ్మ నేను. పిల్లలు మాత్రం 5 కల్లా లేచారనమాట. పాపం అక్కడ మాత్రం ఇంకా అందరూ పెద్దవాళ్ళు అయిపోయి ఇంట్లో టాయ్స్ ఏమి ఉండవు కదా, వాళ్ళ ఇంట్లో ఏ దొరికితే ఇంక దాంతో ఆడుకుందనమాట. దియా కూడా చాలా బుద్ధిమంతురాల్లాగా చేసేసిందండి. అసలు నేను ఎప్పుడు దియా అంత సైలెంట్గా ఉండటం అయితే ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు ఇంట్లో అలా చేస్తూ అలా సరదా సరదాగా ఉంటుంది, మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటుంది. ఒకటి మాట వినదు, అది అనుకున్నది అప్పటికప్పుడు జరిగిపోవాలి, ఇలాంటి మెంటాలిటీ అనమాట దియాది. కానీ అక్కడికి వెళ్ళాక ఎందుకంత సైలెంట్ అయిపోయిందో అర్థం కాలేదు. ఎవరు పిలిచినా ఇంచక్క వెళ్ళింది, వాళ్ళ ఒళ్ళోకి వచ్చింది, అన్ని చెప్పిన మాటలన్నీ ఉంది, వాళ్ళు ఏది పెడితే తింది, అంతా బాగుంది. నేను అనుకున్నాను అనమాట, ఇంటికాడ కూడా ఇలా ఉంటే ఎంత బాగుండు పిల్లలని. సో ఇది దియా ఆట. వెళ్ళామని అక్క గోంగూర రొయ్యలు, తర్వాత చికెన్ కర్రీ ఒకటి,
ఇంక ఇలా అన్ని స్పెషల్స్ చేసేసారనమాట. చూసారా, కొరమేను ఫిష్ ఫ్రై, ఇది కూడా ఈ ఫిష్ కర్రీ ఇది కూడా రెడీగా ఉంది. అందరం వెళ్ళేసరికి ఇంకా అక్కడ నాన్ వెజ్కి అయితే మా ఇటువైపు అయితే నాన్ వెజ్కి కొదవ ఉండదండి, హ్యాపీగా నాన్ వెజ్ తినొచ్చు. మామూలుగా అయినా నాకు నాన్ వెజ్ చాలా ఇష్టం అనమాట, ఇంకా అందుకని చెప్పి అది దొరికిందే హ్యాపీ. ఇంకా నాన్ వెజ్ మాత్రం ఫుల్గా లాగించేసాను నేను. దియా మాత్రం ఇంకా అన్నం తింటాం మానేసి, దియాకి మామూలుగా చికెన్ ముక్కలు అవి తింటుంది కానీ నాన్ వెజ్ అన్నీ తినదు. రొయ్యలు మాత్రం విడిగా తింటుంది. మామిడి తాండ్ర గుర్తుందా మీ అందరికీ? మామిడి తాండ్ర అయితే నాకు చాలా 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 ఇష్టం అనమాట. మొత్తం వాళ్ళ బాక్స్ అన్నీ ఖాళీ చేసేసాను నేను. ఇది చుట్టుపక్కల ఏరియా, రైల్వే ట్రాక్ కూడా ఉంది చూసారా, అంటే ట్రైన్స్కి దగ్గరలో ఉంటారు అన్నమాట, రైల్వే ట్రాక్ దగ్గరలో ఉంటారు. అండ్ చుట్టుపక్కల మాత్రం చాలా చాలా గ్రీనరీ అండి, ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంటుంది. అందరూ వీళ్ళకి ఏంటంటే నాకు ఇక్కడ బాగా నచ్చే విషయం ఏంటంటే అక్క వాళ్ళ ఇంటి చుట్టుపక్క అందరూ చుట్టాలి అనమాట, అందరూ వాళ్ళకి దగ్గర వాళ్ళే కాబట్టి మనం ఇంచక్క ఎవరైనా వచ్చారనేసరికి అందరూ వస్తారు పలకరించడానికి, చాలా బాగుంటుంది. మేము వెళ్ళాక కూడా అక్కడికి అక్క వాళ్ళ వదిన వాళ్ళు అందరూ వచ్చారు. సో వాళ్ళందరూ కూడా చాలాసేపు టైం స్పెండ్ చేశారు. మేము 8 మెంబర్స్ వెళ్ళటమే కాకుండా వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళు ఒక 2 hours అలా కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇది ఇల్లంతా కూడా పైనుంచి అనమాట. స్పెషల్ ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారు వదిన. సో చూసారు కదా ఎంత స్లో మోషన్లో కొడుతున్నారు నేను వీడియో షూట్ చేసుకుంటున్నానని. వదిన అయితే చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి, చాలా సరదాగా ఉంటారు. సో వీళ్ళతో ఉంటే అసలు టైమే తెలీదు. వదిన చేస్తున్నారు అనమాట, చాలా స్పెషల్ ఇది. మామూలుగా అయితే ఇప్పుడు మనం సాస్లు అవి ఇవి వేస్ట్ చేసుకుంటాం కదా, ఇక్కడ అంతా కూడా ఏమి ఆ ఇంగ్రీడియంట్స్ ఏమి లేకుండా చాలా కామన్గా నార్మల్గా చేశారనమాట. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారు ఆ రోజు ఈవినింగ్కి. కూడా ఫుల్గా లాగించేసాము. యాక్చువల్గా నెక్స్ట్ డే ఏమో అక్క వాళ్ళ పిన్ని గారు వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడ కొల్లేటి సరస్సు కనపడుతుందని చెప్పారు పైనుంచి, అది కూడా వీలుంటే షూట్ చేసి మీ అందరికీ చూపిస్తాను. సో ఈరోజు ఎండ్ మాత్రం మాకు ఐస్ క్రీమ్ ఇంకా బాదం పాలతో ఈరోజు కంప్లీట్ అయ్యింది. సో ఇది ఈరోజు వ్లాగ్. మీరందరూ చూసే ఉంటారు కదా, చుట్టూ ఏరియా అంతా బాగుంది కదా, నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.